బాడీ వెయిట్ తగ్గించుకుందాం అనుకునే వాళ్ళకి ఎలాంటి డైట్ ప్రిఫర్ చేయాలని చెప్తారు? ఒకవేళ మీరు డయాబెటీస్తో పాటు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం కార్బ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. కాంప్లెక్స్ కార్బ్కి షిఫ్ట్ అవ్వండి. లైక్ బ్రౌన్ రైస్ అయినా, బ్లాక్ రైస్ అయినా, పర్పుల్ రైస్ అయినా, కొర్రలు, అరికెలు, సామలు, ఇవన్నీ మనకి ఏంటంటే పీచు పదార్థాలు ఎక్కువ ధాన్యాల్లో. అగైన్ పప్పుల దగ్గరకు వస్తే పొట్టు పప్పులు బాగా యూజ్ చేయాల్సి ఉంటుంది. పొట్టు ఇస్ నథింగ్ బట్ అగైన్ పీచు, ఫైబర్. మనకి ఎక్కడైతే పొట్టు ఆర్ పల్ప్ ఆర్ పీచు ఇవి ఉంటాయో ఇట్స్ నథింగ్ బట్ ఫైబర్ కింద కన్సిడర్ అవుతుంది. సో ప్రాపర్లీ వాష్ ఇట్ అండ్ అలాంగ్ విత్ పొట్టు ప్రిఫర్ చేస్తే ప్రోటీన్తో పాటు ఫైబర్ టచ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నేను వెజిటేబుల్స్ విషయానికి వస్తే వెజిటేబుల్స్ ఆల్సో ఫైబర్ రిచ్, మనకి పీచు పదార్థాలే ఉంటాయి. అగైన్ మళ్ళీ ఫ్రూట్స్ కూడా అంతే, డైటరీ ఫైబర్ మంచి కంటెంట్ ఉంటుంది. మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ లోనే మనం ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ దట్ ఈస్ ఆల్సో అగైన్ పార్షల్ గా ఇంపార్టెంట్ కాబట్టి మనకు ప్రోటీన్ సోర్స్ గానైనా హెల్తీ ఫ్యాట్ సోర్స్ గానైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా డయాబెటీస్ ఉన్నప్పుడు మాత్రం మీరు ఫోకస్ చేయాల్సింది కార్బ్ కంట్రోల్. సో పీచు పదార్థాలు ఎక్కువ ఇంక్రీజ్ చేసినప్పుడు ఎలా, మీ ప్లేట్లో ఒక పోర్షన్ రైస్ ఉంది అంటే, ఒక పోర్షన్ పప్పు ఉంది అంటే 2 portions ఆఫ్ వెజీస్ యాడ్ చేసుకునేలాగా చూడాలి. ఫైబర్ అదే యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఎప్పుడు కూడా రెండింతలు మనం తీసుకునే మెయిన్ స్టేపుల్ ఫుడ్, అది రోటీ అయినా, రైస్ అయినా, బ్రౌన్ రైస్ అయినా, కొంచెం కూర క్వాంటిటీ ఎక్కువ పెంచుకోవాలి. ఆర్ అట్లీస్ట్ క్యారెట్ కిరా ముక్కలు తినడం మనం డైలీ హ్యాబిట్ చేసుకోవాలి. సో అలా చేసుకుంటే కనుక డైటరీ ఫైబర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. ప్రతి మీల్లో మనం ఇంక్లూడ్ చేసుకుంటే కనుక ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో స్టార్ట్ యాడింగ్, ఎప్పుడు మీరు ఇడ్లీ చేసుకునేటప్పుడు వెజిటేబుల్ ఇడ్లీ, మిల్లెట్ ఇడ్లీ, ఇవన్నీ ఫైబర్ చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే మనకి రైస్ క్వాంటిటీ ఆర్ కార్బ్ క్వాంటిటీ తగ్గి ఫైబర్ క్వాంటిటీ పెరుగుతుంది. యూ విల్ బి గెటింగ్ ద సేమ్ 4 ఇడ్లీస్, అదే కుకింగ్ ప్రిపరేషన్ మెథడ్, బట్ న్యూట్రిషన్ ఇంటర్నల్ గా చేంజ్ అవుతుంది. సో ఇలా మనం ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. థైరాయిడ్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా కార్బ్స్ కంట్రోల్ చేసుకుంటూ, ప్రోటీన్ ఇంక్రీజ్ చేసుకుంటూ, మీరు ఈ ధాన్యాలలో మిల్లెట్స్ కొంచెం పక్కన పెట్టాల్సి ఉంటుంది. మీ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ ఉంటే మాత్రం మనం అకేషనల్లీ ప్రిఫర్ చేసుకోవచ్చు. అకేషనల్ గా, వెరీ రేర్ కేసెస్ రాగులు, జొన్నలు అన్నీ గుడ్, బట్ గైట్రోజన్ కంటెంట్ ఉండడం వల్ల థైరాయిడ్ తగ్గదు, టాబ్లెట్ ని మనం రిడ్యూస్ చేసుకొని ఇవ్వదు. సో ఇలాంటివి కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ పీసీఓఎస్ కండిషన్ లో అయినా మనం కార్బ్స్ నే కంట్రోల్ చేసుకోవాలి. అలాంగ్ విత్ వెయిట్ మనం తగ్గాలి అనుకున్నప్పుడు కార్బ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్.